హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టేల్స్. ఈరోజు మనం సాహస యువకుడు కథ చెప్పుకుందాం. విజయేంద్రుడు అనే రాజు సింధూ నదీ ప్రాంతంలోని మహేంద్రపురి అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఉత్తర ప్రాంతాన ఉన్న పర్వతారణ్యాల నుంచి హూణులనే అనాగరిక జాతులు మహేంద్రపురి రాజ్యం మీద దాడులు చేస్తూ ఉండేవి. విజయేంద్రుడు తన రాజ్యంలోని యువకుల్లో ధైర్యసాహసాలే కాకుండా రాజ్య రక్షణకు ప్రాణత్యాగమైన చెయ్యటానికి సిద్ధపడిన వాళ్లను ముందుగా ప్రధానమంత్రి చేత పరీక్షింపచేసి సైన్యంలో చేర్చుకుంటూ ఉండేవాడు. ఒకరోజు 20 ఏళ్ల యువకుడొకడు రాజదర్శనానికంటూ వచ్చాడు. కాపలాభటులు అతడి వింతవాలకం చూసి నవ్వుకుంటూ, మహారాజుతో ఏం పని అని అడిగారు. కాపలా వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారో గ్రహించిన యువకుడు కోపంగా, నా ఎడమవైపు మీసం కన్నా కుడివైపు మీసం పొట్టిగా ఉండటం చూసే కదా మీరు నవ్వుకుంటున్నది. దాని వెనక మహాసాహసవంతమైన కథ ఒకటుంది అన్నాడు. ఆ జవాబుకు కాపలా వాళ్ళు మరింతగా నవ్వి, ఏమిటా కదా అని అడిగారు. యువకుడు నడుం నుంచి వేలాడుతున్న కత్తి పిడిపైన చెయ్యి వేసి, ఆ కథ ప్రతి అడ్డమైన కాపలా శునకానికి వినిపించేది కాదు. అది వినటానికి మహారాజు గారు లేదా మంత్రిగారు మాత్రమే అర్హులు. ముందు నాకు దారి ఇస్తారా లేదా అంటూ కత్తి దూశాడు. అది చూసి నివ్వెరపోయిన కాపలాభటులు వాళ్లల్లో ఒకడిని సంగతి చెప్పడానికి మంత్రిగారి దగ్గరికి పంపించారు. మంత్రి వాడు చెప్పింది విని ఆశ్చర్యపోతూ ఆ యువకుడిని పంపించమన్నారు. మంత్రి సభాభవన ద్వారం ముందు ఆ యువకుడికి ఎదురుపడ్డాడు. యువకుడు ఆయనకేసి నిర్భయంగా చూస్తూ, తమరు మంత్రిగారేనా? అవునా అన్నాడు. అవును, మహామంత్రినే. ఇంతకు నీ పేరేమిటి? వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. ఆ వెంటనే యువకుడు ఆయనకు తల వంచి నమస్కరించి, మహామంత్రివర్య, నా పేరు నృసింహవర్మ. మహారాజుగారు మన రాజ్యం మీద దాడి చేసే హూణుల ఆగడాలు కట్టించేందుకు సైన్యంలో ధైర్యసాహసాలు గల యువకులను చేర్చుకుంటున్నారని తెలిసి వచ్చాను. అందుకోసం వచ్చాను అని చెప్పాడు. అంటే సైనిక యోధుడుగా హూణులతో యుద్ధం చేయాలనుకుంటున్నావన్నమాట. బావుంది. అయితే నీ మీసం వాలకం చూస్తే ఎంతటి శత్రువు కూడా కత్తి దూయటానికి ఏమాత్రం భయపడరు అంటూ మంత్రి చిరునవ్వు నవ్వాడు. మహామంత్రివర్య, మీసం అలా ఉండటానికి కారణం ఏమిటో పెద్ద కథ ఉంది అన్నాడు నృసింహవర్మ. అలాగా, ఆ కథ ఏమిటో అర్థమయ్యేలా చెప్పు అన్నాడు మంత్రి. నృసింహవర్మ ఒకసారి గొంతు సవరించుకొని, నాలో ఉన్న దేశభక్తి కారణంగా అన్నిటికీ తెగించి హూణుల నాయకుడుండే శిబిరానికి వెళ్ళాను. వాడు పురి చర్మంతో తయారైన ఆసనం మీద బల్లూక చర్మం కప్పుకొని కూర్చొని ఉన్నాడు. చుట్టూరా బాణాలు కత్తులు చేతబట్టిన భటులు నన్ను చూసి ఎవరివని ప్రశ్నించే ముందే నేనే హూణుల నాయకుణ్ణి. ఒరే, నిన్ను చూసిన వాళ్ళెవరికైనా నువ్వు సునకానివా లేక నక్కవా అన్న అనుమానం కలుగుతుంది. మా రాజ్యం మీద మిడతల దండులాగా వాలి దోచుకు తింటున్నావు. నిన్ను అని నేను మాట ముగించే లోపలే వాడు తన భటులను, ఒరే, వీడి పీక నరకండి అని ఆజ్ఞాపించాడు. ఆ వెంటనే ఒక భటుడు కత్తిని నా కంఠం కేసి విసిరాడు. అది గురి తప్పి నా కుడి మీసాన్ని సగం ఖండించింది. కంగుమంటూ కింద పడిపోయింది. ఆ మరుక్షణం నేను వేగంతో దూకి వాళ్లకు చిక్కకుండా పారిపోయాను అన్నాడు. ఆహా, ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నాడు మంత్రి. ఎప్పుడోనా, ఒక పావుగంట ముందు అన్నాడు నృసింహవంక ఎంతో ధైర్యంగా. మంత్రి పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, ప్రస్తుతం రాజుగారికి కావలసింది ఆస్థాన విదూషకుడు. నా వెంటరా, రాజదర్శనం చేయిస్తాను అంటూ నృసింహవర్మను వెంటబెట్టుకుని వెళ్ళాడు. కథ సుఖాంతం.
గైస్, ఇప్పుడు మనం ధైర్యే సాహసే లక్ష్మి కథ చెప్పుకుందాం. పిల్లలందరూ రాత్రి భోజనాలు చేసి కథ చెప్పు బామ్మ అంటూ సావిత్రమ్మ బామ్మ చుట్టూ చేరారు. బామ్మ కథ ప్రారంభించబోయేంతలో నాగబాబు అనేవాడు సూర్యం అనేవాడికేసి చెయ్యి చూపుతూ, బామ్మ, వీడు మధ్యలోనే బడి నుంచి పారిపోయాడు. ఎందుకో తెలుసా? కొత్తగా కొనుక్కున్న పెన్ను ఎవరో దొంగిలించారని సుందరం పంతులు గారికి చెప్పాడు. ఆయన పిల్లలందరి సంచులు నెతికించాడు. వీడు తన సంచిలో చెయ్యి పెట్టి చూసి చేతికి ఏదో గట్టిగా తగలటంతో వణికిపోతూ అటు ఇటు చూసి బయటికి పరిగెత్తేశాడు. ఇంతకీ ఆ పెన్ దొంగిలించింది తన సంచిలో దాచుకున్న వాడు గోపి అని చెప్పాడు. అవురా అంటూ బామ్మ సూర్యంకేసి నవ్వుతూ చూసి, ఒరే సూర్యం, నువ్వు పెన్ దొంగలించలేదు కదా, అయినా ఎందుకు పారిపోయావు అని అడిగింది. ఆ ప్రశ్నకు సూర్యం, దొంగనంటారేమోనని భయం వేసింది బామ్మ అన్నాడు. అలాగా, ధైర్యే సాహసే లక్ష్మి అన్నారురా పెద్దవాళ్ళు. దాని గురించి చెప్తాను వినండి అంటూ కథ ప్రారంభించింది. పూర్వం ఒకానొక గురుకులంలో శ్రీధరుడు, విమలుడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళిద్దరూ తెలివిగలవాళ్లే కాక వినయశీలులు కూడా. అందుచేత గురువుగారు వాళ్ళని ఎంతో అభిమానంగా చూసుకునేవారు. విద్యాభ్యాసం పూర్తయి వాళ్ళు గురుకులం వదిలి బయటకు వెళ్ళే సమయం వచ్చింది. అప్పుడు గురువుగారు వాళ్లతో, నాయన్లారా, పూర్వం ఒకానొక గొప్ప మహారాజుకి చెప్పరాని దుర్దశ వచ్చింది. అష్టలక్ష్ములు ఒక్కొక్కటిగా ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి ఇలా 7 దేవతలు ఆయన గడప దాటినా ఆయన కించిత్తు కూడా భయపడలేదు. కానీ ఆఖరకు ధైర్యలక్ష్మి తనను వదిలి వెళ్ళిపోయే సమయానికి దిగులుతో ఆమెను, అమ్మా, మిగతా లక్ష్ములు పెడదారి పట్టినా పర్వాలేదు, నువ్వొక్కతివి ఉంటే చాలు అని ప్రార్థించాడట. రాజు ఇలా కోరగానే ధైర్యలక్ష్మి జాలితో కరిగిపోయి, అలాగే నాయనా, నేనెప్పుడూ నీతోనే ఉంటాను అని వరమిచ్చిందట. ధైర్యలక్ష్మి అండగా ఉండటం వల్ల మళ్ళీ తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకున్నాడు రాజు. అందుకే పెద్దలు ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. మనిషిని ఆపద నుంచి గట్టెక్కించేది ధైర్యమే. కాబట్టి మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా బతుకుతూ గొప్పవాళ్ళు కండి అంటూ ఆశీర్వదించాడు. శిష్యులిద్దరూ గురువుగారికి నమస్కరించి గురుకులం నుంచి బయలుదేరి రాజధాని దిశగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు రాజధాని పొలిమేర చేరేసరికి పొద్దు వాలిపోయింది. మరి కొంత దూరం వెళ్ళేసరికల్లా దారి బాట పక్కన ఒక సత్రం కనిపించింది. ఇద్దరూ ఆ సత్రంలోకి వెళ్ళారు. సత్రం యజమాని ఎంతో మర్యాదగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర చెరొక రూపాయి తీసుకుని భోజనానికి పడకకు ఏర్పాట్లు చేశాడు. దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉండగా సత్రంలో రేగిన పెద్ద కలకలంతో మిత్రులిద్దరికీ నిద్ర మెలకువ వచ్చింది. శ్రీధరుడు లేచి కూర్చుని, ఏమిటి కలకలం, ఏం జరిగింది అంటూ తన పక్కనున్న వ్యక్తిని ప్రశ్నించాడు. రాజుగారి అంతఃపురంలో పడిన దొంగలు ఇటే వచ్చారట. రాజభటులు వాళ్లను వెతుక్కుంటూ వచ్చారు. అందర్నీ సోదా చేస్తున్నారు అని ఆ వ్యక్తి జవాబు చెప్పాడు. ఓహో, అదా సంగతి అని శ్రీధరుడు, విమలుడు నిశ్చింతగా కూర్చొని ఉన్నారు. కొద్దిసేపటికి రాజభటులు వచ్చి వీళ్ల వివరాలు కూడా అడిగి వెంట ఉన్న సంచుల్ని చూపించమన్నారు. రాజభటులు సంచులు వెతికి చూడగా శ్రీధరుడి సంచిలోంచి నవరత్న ఖచ్చితమైన కంఠహారాలు 2 బయటపడ్డాయి. ఇది చూసి వాళ్ళిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు. రాజభటులు, ఇవి రాణిగారి హారాలు అంటూ మిత్రులిద్దరినీ ఒడిసి పట్టుకుని, చెప్పండి, మీ ముఠాలో మిగతా దొంగలందరూ ఎక్కడున్నారు అని గద్దించడిగారు. దాంతో ఇద్దరికీ చెమటలు పట్టాయి. ముందుగా కాసేపటికి తేరుకున్న శ్రీధరుడు, మేము దొంగలం కాదు, మేము ఆదమర్చి నిద్రపోతూ ఉండగా
ఎవరో ఈ నగల్ని నా సంచిలో పెట్టిపోయి ఉండాలి అని అన్నాడు. అయితే రాజభటులు మాత్రం శ్రీధరుడి మాటలు వినిపించుకోకుండా చేతుల్లో ఉన్న కొరడాలతో మిత్రులిద్దరినీ చెరో దెబ్బ వేశారు. ఆ వెంటనే విమలుడు ఒక్క దెబ్బన భటుడి చేతి నుంచి వదిలించుకుని మెరుపు వేగంతో అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో రాజభటులు శ్రీధరుణ్ణి పెడరెక్కలు విరిచి కట్టి తీసుకుని వెళ్ళి రాజుగారి ఎదుట హాజరుపరిచారు. రాజు యశ్వంతసింహుడు చాలా వివేకం గలవాడు. అతడు శ్రీధరుడు చెప్పిందంతా శాంతంగా విని, మీరు నిజంగా నిర్దోషులే అయిన పక్షంలో నీ మిత్రుడు పారిపోవలసిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా శ్రీధరుడు, మేము గురుకులం నుంచి బయలుదేరే ముందు గురు ఉపదేశం గురించి వివరంగా చెప్పి, మహారాజా, తనకు శిక్ష తప్పదన్న పిరిగితనమే నా మిత్రుడు విమలుణ్ణి పారిపోయేలా చేసింది. తప్పితే మరేమీ మేము ఏ రకమైన తప్పు చేయలేదు అంటూ ఒక క్షణం ఆగి భగవత్ సాక్షిగా మేము నిర్దోషులం. ప్రభు, నన్ను విడిచిపెట్టినట్లయితే నేను మీకు అసలు దొంగలను పట్టిస్తాను. కావలిస్తే నాతో పాటు మీరు ఎవరినైనా పంపించండి అని అన్నాడు. రాజు శ్రీధరుడి మాటలకు మెచ్చుకోలుగా తల ఊపుతూ, సరే, సాయంత్రం దాకా నువ్విక్కడే ఉండు, మా మనిషి నీతో వస్తాడు అని చెప్పాడు. సాయంత్రం కావస్తూ ఉండగా శేఖరుడు అనే వ్యక్తి వచ్చి శ్రీధరుణ్ణి కలుసుకున్నాడు. శ్రీధరుడు అతడితో మాట్లాడుతూ, మేం దిగిన సత్రం యజమాని మీద నాకు అనుమానంగా ఉంది. అతడు దొంగలకు ఆశ్రయమిస్తూ వాళ్ళ దగ్గర నుంచి వాటా తీసుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. నాకు అనుమానంగా ఉంది. మనం ఇలా చేద్దాం అంటూ శ్రీధరుడు తన పథకాన్ని వివరించాడు. ఆ తర్వాత వాళ్ళు అంగడి వీధికి వెళ్ళి కొన్ని వస్తువులు కొన్నారు. వాటితో మరునాటి ఉదయాన్నే అదే సత్రానికి వెళ్ళి బస చేశారు. శ్రీధరుడు మారువేషంలో ఉండటం వలన సత్రం యజమానికి ఎలాంటి అనుమానం కలగలేదు. వాళ్ళిద్దరూ తమ సంచుల్లోంచి కొన్ని నగలు తీసి బయటపెట్టి వ్యాపారుల్లాగా మాట్లాడుకోవటం నటించారు. ఆ రాత్రి భోజనాలయ్యాక శ్రీధరుడు శేఖరుడు పడుకుని నిద్ర నటించడం ప్రారంభించారు. దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉండగా ఎవరో కొత్త వాళ్ళు వచ్చిన అలికిడి. సత్రం యజమాని వాళ్లతో చిన్న గొంతులో మాట్లాడుతూ ఉన్నట్లుగా వీళ్ళకి అర్థమయ్యింది. వచ్చిన వాళ్ళు దొంగలేనని, సత్రం యజమాని తమ గురించే చెబుతున్నాడని ఇద్దరూ గ్రహించారు. తర్వాత మామూలుగా నిద్రపోయి తెల్లవారి లేచి ప్రయాణమయ్యారు. సత్రం రాజధానికి పొలిమేరల్లో ఉండటం వల్ల అక్కడ నుంచి కొంత దూరం వరకు జనులెవ్వరూ లేరు. శ్రీధరుడు శేఖరుడు ఆ దారిలో కొంత దూరం వెళ్ళేసరికి ముగ్గురు దొంగలు హఠాత్తుగా వాళ్ల మీద పడి దాడి చేసి ఇద్దరిని దారి పక్కనున్న చెట్ల చాటుకు లాక్కుపోవాలని ప్రయత్నం చేశారు. అయితే ఇలా జరుగుతుందని ముందే ఊహించిన ఇద్దరు కూడా చేతిలో కారం పొట్లాలతో సిద్ధంగా ఉన్నారు. ఆ పొట్లాలు విప్పి మెరుపు వేగంతో దొంగల ముఖాన విసిరికొట్టారు. మరుక్షణం ఆ ప్రాంతమంతా కారంఘాటుకి దొంగలు ఆహాకారాలతో నిండిపోయింది. వెంటనే శ్రీధరుడు తన సంచిలోంచి తాళ్లను తీసి శేఖరుడి సహాయంతో దొంగలను బంధించాడు. ఆ తరువాత సత్రం యజమానిని కూడా బంధించి రాజు సమక్షంలో హాజరుపరిచి కఠిన శిక్ష విధించేలా చేశాడు. అంతవరకు కథ చెప్పిన బామ్మ నవ్వుతూ, ఒరే పిల్లల్లారా, ధైర్యంగా ఉన్న శ్రీధరుడు ఎంతటి ఘన విజయాన్ని సాధించాడో చూశారు కదా. శ్రీధరుడి వెంట వచ్చిన శేఖరుడు ఎవరో కాదు, సాక్షాత్తు యువరాజే. ఆ తర్వాత శేఖరుడు తన తండ్రి దగ్గర శ్రీధరుడి తెలివిని, ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకొని శ్రీధరుణ్ణి తన అంతరంగిక సలహాదారుడిగా నియమించుకున్నాడు. పారిపోయిన విమలుణ్ణి కూడా వెదికి పట్టుకుని రాజకొలువులో ప్రవేశపెట్టారు. అది కథ. అందుచేత ఇక నుంచి మీరు కూడా అనుక్షణం గుర్తుంచుకోవలసింది ఏమిటంటే,
దేనికి కూడా భయపడకుండా ధైర్యే సాహసే లక్ష్మి అనుకొని వేసే ప్రతి అడుగు ధైర్యంగా వేసుకోవాలి. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.